రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకొక 3 లక్షల ఎకరాలకి పామాయిల్ పండించి ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేసి రైతుని రాజుని చేసేటటువంటి పంటగా ఈనాడు పామాయిల్ నిలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా కష్టపడి పండించినటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని ఉత్తమ్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేనటువంటి రీతిలో ప్రతి గింజ కొనటమే కాకుండా సన్నధాన్యం పండించినటువంటి రైతాంగానికి భారతదేశంలో 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. ఇప్పటికే 3,700 కోట్లు బోనస్గా చెల్లించాం. ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పేదల కోసం గతంలో ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం తిననటువంటి తెలంగాణ ప్రజలకి చెప్పకపోయినా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ముఖ్యమంత్రి గారి ఔదార్యంతో నా ప్రజలు సన్న బియ్యంతో సంపన్నులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి అని చెప్పి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుకి మనం సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం. ప్రతి ఒక్కళ్ళకి కూడా 83% ప్రజానీకానికి సన్న బియ్యం ఇస్తున్నారు. అది ఉత్తమ్ గారి నాయకత్వంలో.